మన డేట్ ఆఫ్ బర్త్ ని బేస్ చేసుకొని మన రాశి, మన నక్షత్రం, మన జంతువు చెప్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురికి అంటే పాము ముంగీస రాకూడదు, కొట్టుకు చేస్తారు అని చెప్పి చూసుకుంటాం కదా, చాలా జాగ్రత్త పడతాం కదా. అంటే లైక్ వెరీ ఇంపార్టెంట్ అనమాట మన లైఫ్ లో. అంటే ఆ క్వాలిటీస్ మనకు ఉంటాయి. సో అంటే లైక్ ఇప్పుడు నాది వచ్చేసేటప్పటికి కుంభరాశి, అక్వేరియస్, అండ్ జంతువు వచ్చేసేటప్పటికి యానిమల్ సింహం అనమాట, లైన్. సో అక్కేంటి సడన్ గా జాతకాలు చెప్తుంది, జాతకాల్లోకి వచ్చింది అనుకుంటున్నారా? లేదు, వస్తున్నారు, ట్రేడింగ్ దగ్గరకు వస్తున్నాను. సో అలానే మన లైఫ్ లో ఎన్ని యానిమల్స్ ఉంటాయో అట్లానే ట్రేడింగ్ లో కూడా ఒక 2 యానిమల్స్ ఉంటాయి అనమాట. అది వచ్చేసేటప్పటికి బుల్స్ అంటాము, బేర్స్ అంటాం అనమాట. ఎద్దు, ఎలుగుబంటి అనమాట. సో బుల్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే, మార్కెట్ బుల్ మార్కెట్ అంటాం కదా, అంటే పెరుగుతూ ఉంటుంది, మార్కెట్ వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఇన్స్ట్రుమెంట్ ఏదైనా కూడా, అది ఈక్విటీస్ అయినా, ఇండెసిస్ అయినా, కమోడిటీస్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు చాలా బాగా పట్టేసేసుకుంటారు. అంటే వాళ్ళ సైకాలజీ చాలా బాగా వర్క్ అవుతుంది. బుల్ మార్కెట్ ని వాళ్ళు పట్టుకోగలుగుతారు. సో వాళ్ళని బుల్స్ అంటాం అనమాట. వాళ్ళు బేర్ ని పట్టుకోలేరు, అంటే అలాగుంటది వాళ్ళ సైకాలజీ. బేర్ వచ్చేసేటప్పటికి మార్కెట్ ఫాల్ జరుగుతున్నప్పుడు చాలా బాగా పట్టుకోగలుగుతారు. వాళ్ళని బేర్స్ అంటాం. బేర్ మార్కెట్ ని పట్టేసుకుంటారు వాళ్ళు. వాళ్ళ సైకాలజీ ముందే చాలా ప్రిడిక్ట్ చేయగలుగుతారు అనమాట. సో అలా బుల్సా మీరు బేర్సా అనేది ట్రేడింగ్ లో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మన సక్సెస్ లో. నాకు వచ్చేసేటప్పటికి నేను బేర్ అనమాట. నేను ఫాల్ ని చాలా బాగా పట్టుకుంటాను, బుల్ మార్కెట్ కన్నా కూడా. అట్లానే మీరు బుల్లా, బేరా, మీరు ఏ యానిమల్ ఇన్ ట్రేడింగ్ అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.